హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పార్వతీపురం మాన్యం జిల్లా పౌర సరఫరాల ఆధ్వర్యంలో 12 రకాల నిత్యావసర వస్తువులు వ్యాన్ ద్వారా సప్లై చేసి పేద ప్రజలను ఆదుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా 2 నెలల పంచదార, బియ్యం, ఆ తర్వాత బియ్యం మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పండగ పూట అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చి పేద ప్రజలకు ఆదుకునేవారని, ఇప్పుడు కేవలం బియ్యము, అప్పుడప్పుడు పంచదార తప్ప పూర్తిగా నిత్యావసర వస్తువులు సప్లై చేయని పరిస్థితి నెలకొందని వివరించారు. వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి గతంలో ఏదైతే పేద ప్రజలకు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చారో ఆ విధంగా వెంటనే ఈ పండుగలు వచ్చిన వేళ 12 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ పార్వతీపురం మాన్యం జిల్లా సెంటర్ కొమరాడ మండలం మరడాన వీధిలో బియ్యం సప్లై చేస్తున్న వాహనం వద్ద సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. గడిచిన 4 నెలలుగా వ్యాన్ ద్వారా 2 నెలల పంచదార, బియ్యం, మిగతా 2 నెలల బియ్యం మాత్రమే పేద ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉందని, మరి ఇలా ఒక బియ్యమే ఇస్తే పేద ప్రజలకు భరోసా ఎలా అని ప్రశ్నించారు. ఒకవైపు వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు వస్తున్న వేళ ఒక బియ్యంతో పేద ప్రజలు ఎలా పండుగ జరుపుకునే పరిస్థితి ఉంటుందన్నారు ఆయన. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పౌర సరఫరాల ద్వారా 12 రకాల నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందజేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని, లేని ఎడల ఈ విషయంపై ప్రజలతో కలిసి రాబోయే రోజుల్లో కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మాలన్ వీధి వ్యాన్ తోటి వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక్క బియ్యమే ఇస్తున్నారు. ఒక్క బియ్యం తప్ప ఇంకేటి ఇవ్వని పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 11 రకాల వరకు మేము అన్ని రకాలు ఇచ్చి పేదలు ఆదుకుంటామని చెప్పి అన్నారు. ఆ దిశగా ఇప్పటికి 4 కోటలు ఇచ్చారు. ఈ 4 కోటలో పంచదార 2 టైర్లు, బియ్యం తప్ప మరి రేటు ఇవ్వని పరిస్థితి ఉంది. మరి ఒక పక్క 4 వినాయక చవితి రేపు, తర్వాత దసరా, తర్వాత దీపావళి, మరి ఈ పండగ వచ్చుంటే మరి పేదలకు భరోసా అంటే మరి ఒక బియ్యంతో ఏం భరోసా అని చెప్పి తెలియజేస్తాను. ఏదైతే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పేద ప్రజలంటే అన్ని విధాలుగా ఆదుకుంటాము, వాళ్ళకి అన్ని విధాలుగా 11 రకాల వరకు నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పి అన్నారు. ఆ దిశగా వెంటనే ఏదైతే కోట బియ్యంతో ఆ దిశగా పౌర సరఫరాల ద్వారా ఈ 11 రకాల వస్తువులు సప్లై చేసి ఈ పేద ప్రజలకు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒక 4-5 రకాలు ఇచ్చేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అది కూడా లేదు, కేవలం బియ్యమే. అందుకని ఇవన్నీ కూడా పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు పండగల దృష్ట్యా పెట్టుకొని ఏదైతే మీరు చెప్పారో ఆ విధంగా 11 రకాల నిత్యావసర వస్తువులు అన్ని విధాలుగా ఇచ్చి ఈ పేద ప్రజలకి అందరిని ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం.